ముందుగా జై శ్రీరామ్ అందరికీ. నిన్న మీడియాలో చూసిన విధంగా ఏదైతే మెట్రో విస్తరణ పేరు మీద మేడ్చల్ మరియు షామీర్పేట రెండు హైవేల మీద మెట్రో విస్తరణ జరుగుతుందని చెప్పి చూసినాం. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి గారికి ఆయనకు దేని మీద అవగాహన ఉండదు, సోయి ఉండదు. మొదటగా నేను మల్లారెడ్డి గారిని ఒకటే ఈ వేదిక ద్వారా ఈ సమావేశం ద్వారా కోరుతా ఉన్నా, ఫస్ట్ నువ్వు రాజీనామా అన్నా చేయి, లేకపోతే ప్రజా సమస్యలని పోరాడు. నీ కాలేజీలు ఉన్నాయనో లేకపోతే ఇంకేదో వ్యాపారం కోసం అక్కడ చేయగానే నువ్వు ఇంకో మల్కాజ్గిరి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పారు. కానీ నువ్వు ఎమ్మెల్యేగా ఇక్కడ గట్కేసర్ ప్రాంతము, ముఖ్యంగా కీసర ప్రాంతము, లక్షలాది వెహికల్స్ నడుస్తున్న ప్రాంతము. ఇక్కడ గట్కేసర్ ప్రాంతంలో అయితే ఇన్ఫోసిస్ ఉంది, ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, యాదాద్రి ఉంది. రోజు 60,000 వెహికల్స్ పోతున్నాయి, రోజు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ ఇచ్చిపెట్టి ఏదో తూతూ మంత్రంగా కావాలని చెప్పి అంటే గట్కేసర్ కీసర ప్రాంతాన్ని వివక్ష చూపిస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో మెట్రో ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఇక్కడ తీసుకోవాలి. అది తీసుకోలేదంటే దాని అర్థమైంది ఈ మల్లారెడ్డి అనే వ్యక్తి కాంప్రమైజ్ పార్టీస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారితో. తన అనుకూలంగానే మాత్రం చేస్తున్నా కానీ మొత్తం నియోజకవర్గ ప్రజల కోసం ఆయన ఇంతవరకు ఏమీ చేయలేదు, ఏం చేయడు కూడా. కాంగ్రెస్ వల్ల కన్నా కనీసం అరే గట్కేసర్ ప్రాంతంలో ఈరోజు ఇంత పెద్ద సంస్థలు ఉన్నాయి, దాదాపుగా 37 కాలేజీలు ఉన్నాయి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో, 15 గురుకులాలు ఉన్నాయి. ఇట్లా లక్షలాది మంది ఈరోజు గట్కేసర్ ప్రాంతంలో ఉంటారు. ముఖ్యంగా ఉప్పల్ కారిడార్ నుంచి ఇక్కడ వరంగల్, అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రద్దీ ఉన్న హైవే ఏదంటే నేషనల్ హైవే 163 వరంగల్ హైవే. ఇక్కడ ప్రాంతం వారికి మెట్రో రైలు సర్వీసులు వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు కూడా వివక్ష చూపిస్తూ కొన్ని ఏరియాలకు ఇచ్చి మా ఏరియాని మా కీసరగుట్ట ఏదైతే శివుడి క్షేత్రం ఉందో అక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఒక కుషాగూడ ఏరియా కూడా ఈరోజు అటువంటి ఏరియాలకు మెట్రో రైలు రావాలని చెప్పి మేము మా పెద్దలందరూ కూడా మా రామోజన్న, మా వెంకరెడ్డి అన్న, మా బాలేష్ గారు పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. దయచేసి మల్లారెడ్డి గారికి నీకు సోయి ఉంటేనేమి ఇచ్చేయి. కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తున్నా, మీరు రోజు ఫోటోలు మీడియాలతో చేస్తున్నారు, ఎక్కువ పని కూడా ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గం ఏం చేసింది ఏం లేదు. ఇప్పటికైనా ఈ ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే చీకొడుతున్నారు. వారి నుంచి కొంతలో కొంత అయినా అభిమానం పొందాలనుకుంటే మాత్రం ఇమీడియట్లీ గట్కేసర్ ప్రాంతం, కీసర ప్రాంతంలో మెట్రో సర్వీసులు ప్రారంభించాలని, మెట్రో అంటే ట్రైన్స్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.